Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం సీట్ క్యాన్సిలేషన్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అంటే నేను సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్కి వెళ్ళి నా సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా సార్ అన్నది చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సార్ నేను సెకండ్ ఫేజ్లో కాలేజీలో కొంత అమౌంట్ కట్టాను అండ్ ఒరిజినల్స్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే నాకు అమౌంట్ రిఫండ్ ఇస్తారా అండ్ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా? సో దీని గురించి కూడా ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి. సో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కొంచెం బెనిఫిట్ అయ్యారనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో మీకు ప్రాపర్ గైడెన్స్ అండ్ చాలామంది గెస్ట్ స్పీకర్స్ వచ్చి కూడా మీకు ఇంజనీరింగ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు అండ్ దే విల్ గివ్ దేర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో కాబట్టి మీ 4 years జర్నీలో సో మన ఫిజిక్స్ కళాశాల ఛానల్ సో డెఫినెట్లీ ఇట్స్ గోనా ప్లే ఏ వైటల్ రోల్. ఓకే, కాబట్టి సో ఇప్పుడే మీరు ఛానల్ని షేర్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి, సో మోర్ అండ్ మోర్ స్పీకర్స్ విల్ కమ్ అండ్ దిల్ డెలివర్ దేర్ బెస్ట్ ఇన్పుట్స్ అనమాట. సో కాబట్టి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్తే సో ద ఫస్ట్ థింగ్ ఇక్కడ థర్డ్ ఫేజ్, ఇప్పుడు సీట్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్గా మనకి సీట్ క్యాన్సిలేషన్కి రేపు లాస్ట్ డేట్. ఇక మీరు కనుక సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది లేదంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, సో థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీరు కంపల్సరీ రేపటి లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నది చేయాలి. అంటే ఆగస్ట్ 2 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఫిజికల్ రిపోర్టింగ్ అది కూడా. సో 2 ఆగస్ట్ వరకు సో మీరు కంపల్సరీ ఫిజికల్ రిపోర్టింగ్ అన్నది చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ కనుక చేయలేదనుకోండి కాలేజ్లో, సో మీ సీట్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. లేదు సో అట్లా క్యాన్సిల్ అవ్వడం ఎందుకు, నేనే క్యాన్సిల్ చేసుకుంటా అంటే సో మీకు ఆన్లైన్లో ఆప్షన్ ఉంటుంది. సో క్యాన్సిల్ మై సీట్ అని, సో అక్కడ క్లిక్ చేసినా మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడతోనిక మీ ఎంసెట్ జర్నీ అన్నది స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఫర్దర్ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయలేరు. అంటే అది థర్డ్ ఫేజ్ కావచ్చు, ఇంటర్నల్స్ రైడింగ్ కావచ్చు, సో మీరు ఇక పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, సో ఇది అఫీషియల్ అప్డేట్. సార్ ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్లో నేను ఫిజికల్ రిపోర్టింగ్ చేసేసాను, ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నాను. థర్డ్ ఫేజ్లో నాకు ఇప్పుడు సమ్ ఎక్స్ కాలేజ్ వచ్చింది, అంటే సెకండ్ ఫేజ్లో దానికంటే ఇంకొక కాలేజ్ ఏదో వచ్చింది. నాకు సెకండ్ ఫేజ్ నచ్చలేదు, బట్ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి కంపల్సరీ రూల్ ఫిజికల్ రిపోర్టింగ్ కాబట్టి ఫీజ్ పే చేసి రిపోర్టింగ్ చేశాను. ఇప్పుడు థర్డ్ ఫేజ్కి వెళ్ళాను, సో అక్కడ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజే వచ్చింది, లేదు అంటే ఇంకొక వేరే కాలేజ్ ఏదో వచ్చింది, అది కూడా నాకు నచ్చలేదు. సో ఇప్పుడు నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే సో మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. థర్డ్ ఫైనల్ ఫేజ్ తర్వాత సో మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. సో అది మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో, సో ఇక్కడ చూడండి, సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఎంసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. పేజ్ నెంబర్ 15లో సో ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్లో సో ఈ రూల్స్ ఒక్కసారి చదవండి. ఇవన్నీ ఆల్రెడీ సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినవి. మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ డ్రాప్అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్. అంటే ఇక మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత ఎటువంటి డ్రాప్అవుట్స్ కానీ లేదంటే క్యాన్సిలేషన్స్ కానీ పర్మిషన్ లేదు. అంటే మీరు ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ ఇక మీకు రీఫండ్ రాదనే సో మనకి ఇక్కడ దీని ద్వారా అయితే తెలుస్తుంది. ఓకేనా? సో కాబట్టి అఫీషియల్గా ఇక మీకు ఫీ పేమెంట్ కానీ లేదంటే సీట్ క్యాన్సిలేషన్ కానీ ద లాస్ట్ డేట్ ఈస్ గోయింగ్ టు బి 2 ఆగస్ట్ ఇట్ సెల్ఫ్. సో దాని తర్వాత మీరు పార్టిసిపేట్ చేశారు అని అంటే మీకు వచ్చిన కాలేజ్ ఉంచుకోవాలి, లేదంటే ఇక అమౌంట్ అయినా వదులుకోవాలి, వేరే కాలేజ్కి వెళ్తా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్తా అని అనుకుంటే. సో ఇది ఒకటి అఫీషియల్ అప్డేట్. సో ఇంకొకటి, సో స్టూడెంట్స్ సార్ నేను ఇప్పుడు కాలేజ్లో అడ్మిషన్ ఫీజు ఇవి పే చేశాను, సెకండ్ ఫేజ్ తర్వాత అడ్మిషన్ ఫీ పే చేశా, లేదంటే సమ్ స్పెషల్ ఫీ, ల్యాబ్ అండ్ లైబ్రరీ ఫీ అని సో రకరకాల కాలేజీలు సో అమౌంట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ అమౌంట్ మళ్ళీ నాకు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే రిఫండ్ వస్తుందా సార్ అని అంటే సో మోస్ట్లీ దిల్ గివ్, చాలా కాలేజెస్ దిల్ గివ్ ద రిఫండ్. ఓకే, సో దాంట్లో కొంచెం అమౌంట్ కట్ చేసుకుంటా అని చెప్తున్నారంట కొన్ని కాలేజెస్. సో కట్ చేసుకుంటే 1000 or 2000 కట్ చేసుకుని ఇస్తారేమో మరి. ఓకే, సో సరే అసలు ఈ అడ్మిషన్ ఫీజు గురించి మనకి ఎక్కడా కూడా లేదు. ఈవెన్ నేను
అఫీషియల్గా ఒక మెయిల్ కూడా పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను పెట్టిన మెయిల్. సో ఇది tgsets.telangana@gmail.com ఉంది కదా. సో దానికి మెయిల్ పెట్టాను. సో ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఏ కన్సర్నింగ్ ఇష్యూ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ for engineering colleges in Telangana through APSET. So some colleges are demanding admission fees, special fees and original documents which are not mentioned in the APSET notification, and we would like to participate in the third phase as well. So I request your assistance in clarifying the official guidelines and ensuring a transparent admission process. So ఇది ఇలా పెట్టాను. అండ్ ఏ ఫీజు వసూలు చేస్తున్నారు అండ్ ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు సో అని ఒక మెయిల్ పెట్టాను. సో దానికి నాకు వచ్చిన రిప్లై ఏంటి అని అంటే, సో మళ్ళీ సేమ్ మీకు ఏదైతే నోటిఫికేషన్ ఉందో అదే వచ్చింది. సో ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్. చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్ టీసీ అలాటెడ్ ఎట్ ద కాలేజ్. సో ఇది నాకు అఫీషియల్ టీజీ సెట్స్ నుంచి, చూడండి ఇది టీజీ సెట్స్ తెలంగాణ నుంచి వచ్చిన మెయిల్. ఓకే. సో ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కోసం కాలేజెస్ను కూడా కనుక్కున్నాను అనమాట. సో నాకు తెలిసిన ఒక 3-4 కాలేజెస్ వాళ్ళని కనుక్కుంటే, సార్ ఇప్పుడు ఇట్లా అడ్మిషన్ ఫీజు ల్యాబ్ లైబ్రరీ ఫీజు తీసుకుంటున్నారంట సార్ అని అంటే, సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు ఫైనల్ సార్. ఎందుకంటే థర్డ్ ఫేజ్ వరకు మీకు కూడా తెలుసు చాలా సీట్స్ అయితే మిగలవు. సో కొన్ని సీట్స్ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే చేంజ్ అవుతారు. సో మా కాలేజీలో ఉన్న సీట్స్లలో ఒక 90% సీట్స్ ఇప్పుడు ఏవైతే సెకండ్ ఫేజ్ తర్వాత వచ్చాయో వాళ్ళకి ఇక మా కాలేజే ఉంటుంది. సో ఒకవేళ చేంజ్ అయితే బ్రాంచ్ చేంజ్ అయితేమోలే కానీ, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సేమ్ కాలేజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సో వాళ్ళు ఆ కాలేజ్లో తర్వాత అయినా కట్టాలి, అందుకనేసి మేము ఇప్పుడే అమౌంట్ పే చేయించుకున్నాం అన్నారు. ఓకేనా. సో 2-3 కాలేజెస్ కూడా సేమ్ చెప్పాయి. సార్ మరి ఓకే, ఈ 90% వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు. సో ఒక 10% రిమైనింగ్ వాళ్ళు మరి వీళ్ళకి చేంజ్ అవుతాయి కదా అని అంటే, సో వీళ్ళకి నేను అడిగిన కాలేజెస్ అయితే సో మేము వాళ్ళకి రిఫండ్ చేస్తాం సార్. ఆల్రెడీ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నాము, రిసిప్ట్ ఇస్తున్నాము. సో ఆ రిసిప్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు చూపించారనుకోండి, సో అప్పుడు ఈ 10% మెంబర్స్కి సో రిఫండ్ ఇస్తాము అని అంటున్నారు. అంటే కాలేజ్ ఒకవేళ చేంజ్ అయితే మీకు ఆ థర్డ్ ఫేజ్ కాలేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీరు తీసుకొచ్చి సెకండ్ ఫేజ్ కాలేజ్లో మీరు ఎక్కడైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ అమౌంట్ కట్టారో అక్కడ చూపిస్తే మీకు రిఫండ్ ఇస్తామని చెప్పారు. ఓకేనా. సో బట్ కొంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేసింది ఏంటి అని అంటే, సో ఇక మీకు సెకండ్ ఫేజ్ కాలేజే ఫైనల్, సో మీకు తర్వాత ఒరిజినల్స్ కావాలంటే మేము ఇవ్వము అని బెదిరించారంట. సో అలాంటి వాటికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీకు క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంది. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ అనదర్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్, కలెక్ట్ యువర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ ద సెకండ్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్ and have to submit the same at the allotted college in the final phase. సో దీని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఏ కాలేజ్ అన్నా మీ సర్టిఫికేట్స్ ఇవ్వను అన్నా కూడా సో యూ కెన్ అఫీషియల్లీ ఫైట్ అనమాట. ఎట్లా డైరెక్ట్ ఏప్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ రిపోర్ట్ చేయడం, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయడం, ఇలాంటివి మీకు చేయొచ్చు. ఎందుకంటే మీకు అప్పుడు రైట్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ మన కన్సర్న్ ఏంటి అని అంటే, సో ఎక్కడా కూడా నోటిఫికేషన్లో కొంచెం అమౌంట్ పే చేయాలి అని లేదు. పేరెంట్స్ దానికి ప్రిపేర్డ్గా లేరనమాట. కొంతమంది పేరెంట్స్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళి ఆర్గ్యూ చేశారో సో వాళ్ళ దగ్గర తీసుకోలేదు మళ్ళీ కొన్ని కాలేజెస్. ఓకేనా. బట్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఒరిజినల్ సబ్మిట్ చేసేసారు అండ్ ఫీ కూడా తీసేసుకున్నారు. ఓకేనా. అమౌంట్ కూడా పే చేసేసారు. ఓకే. అవి డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి. సో కాకపోతే నేను దీని మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో ఒకవేళ నిజంగానే కాలేజీ దగ్గర కట్టాల్సి ఉంటే ఇట్లా ఎంసెట్ నోటిఫికేషన్లో మీరు ఈ రూల్స్ అన్నీ పెట్టినట్టు ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ సో ద క్యాండిడేట్ హ్యాస్ టు పే సో దిస్ మచ్ ఫీ, లేదంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఫీ, ఇక అది కాలేజ్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో సమ్ ఫీ హ్యాస్ టు బి పేడ్ అకార్డింగ్ ఇన్ రెస్పెక్టివ్ కాలేజ్ అని పెట్టారనుకోండి. సో అప్పుడు పేరెంట్స్ కొంత ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈరోజు జరిగిన ఇన్సిడెంటే నాకు వచ్చిన కంప్లైంట్ అనమాట. సో ఒక పేరెంట్ ఖమ్మం నుంచి వచ్చాడు, చాలా రిమోట్ ఏరియా, ఖమ్మం నుంచి చాలా దూరం నుంచి వచ్చాడనమాట. సో ఆ పేరెంట్ ఏంటి అని అంటే అక్కడి నుంచి రావడానికే ఛార్జీలకి ఒకరి దగ్గర అప్పు తీసుకొని వచ్చాడు. అంటే స్టూడెంట్కి ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ, సో అక్కడి నుంచి అప్పు తీసుకొని వచ్చాడు. దేనికి? ఛార్జీలకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి అమౌంట్ యాక్చువల్గా కట్టేది లేదు అనుకొని
ఓన్లీ టీసీ సబ్మిట్ చేయాలి అండ్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేశాడో ఆ పేరెంట్ అండ్ వాళ్ళ కిడ్, సో అక్కడ సమ్ అమౌంట్ అడిగారు అనమాట. సో మీరు ఆ అమౌంట్ కడితేనే సో మేము ఫిజికల్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, లేదు అంటే చేయమన్నారు. సో వాళ్ళు అసలు ఏమీ అమౌంట్ తెచ్చుకోలేదు. ఓకేనా. సో అది 10,000, 12,000, 13,000, 15,000. సో అది కాలేజీని బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. అదే పేరెంట్ కనుక ముందే తెలుసుంటే, నోటిఫికేషన్లో కనుక తెలుసుంటే డెఫినెట్గా ఆ పేరెంట్ ఇంకొంచెం అప్పు చేసైనా ఆ 10,000, 12,000, 15,000 తెచ్చుకునేవాడు. అవునా. సో ఎందుకంటే కొంతమంది 10,000 ఓకే పోతే పోనీలే అనుకునే వాళ్ళు ఉంటారు. అదే 10,000 రావడానికి 1 మంత్ కష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ వార్డ్స్ని అంటే వాళ్ళ కిడ్స్ని ఇంజనీరింగ్ చేయించడానికి సో రకరకాల ఇబ్బందులు పడే పేరెంట్స్ని నేను చాలామందిని చూశాను. ఓకే. కాబట్టి సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో లేదు అది. ఆ ధైర్యంతోనే చాలామంది పేరెంట్స్ కాలేజీలకు రిపోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి అమౌంట్ లేకుండా తీసుకెళ్లకుండా వెళ్ళారనమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని అంటే సో కొంచెం తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ స్టార్టింగే ఆ రూల్స్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో జనరల్గా లాస్ట్ ఇయర్ ఈ సినారియో లేదు. ఎందుకనంటే సో ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేశారంటే సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ అని పెట్టారు లాస్ట్ ఇయర్ కూడా. బట్ తర్వాత దాన్ని సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రాగానే ఏం చేశారంటే అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా చెప్పారు. సో మీరు ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే చాలని పెట్టారు. సో అప్పుడు ఒక క్లారిటీ ఉంది. ఓకేనా. సో అంటే ఇక థర్డ్ ఫేజ్ తర్వాత ఏదైతే సీట్ వచ్చిందో ఇక అది ఫైనల్. దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది, ఉన్నా కూడా అది సేమ్ కాలేజ్లోనే. బట్ ఇక్కడ ఈ ఇయర్ సిచ్యువేషన్ అనేది కొంచెం గందరగోళం. ఓకేనా. సో సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ కాలేజ్లోనేమో సినారియో డిఫరెంట్ ఉంది, నోటిఫికేషన్లో సినారియో డిఫరెంట్ ఉంది. సో వీటన్నిటి మధ్యలో కొంచెం పేరెంట్ అండ్ స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. సో బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజే 80 to 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే థర్డ్ ఫేజ్కి అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ అనేవి కొంచెం తక్కువే ఉంటాయి. సో మహా అంటే ఇప్పుడు ఒక టోటల్గా 70-80 వేల మంది సీట్స్ 83,000, 84,000 ఇన్ని సీట్స్ ఉన్నకుంటే దాంట్లో ఇక నెక్స్ట్ ఫేజ్కి అవైలబుల్ ఉండేవి ఒక 10,000 అంత లోపే ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏ కాలేజ్ ఉందో అదే కాలేజ్ ఉంటుంది. ఓకేనా. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజెస్ డెఫినెట్గా రిఫండ్ ఇస్తాయి. ఒకవేళ రిఫండ్ ఇవ్వకపోయినా సో అది మీ రైట్ కాబట్టి మీరు అప్పుడు ఫైట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాన్ని మీరు లీగల్గా కానీ లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళైనా కాలేజ్లోకి వెళ్ళైనా సో ఎటువంటి గొడవలు ఏం అవసరం లేకుండానే మీరు మీ సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకోవచ్చు. సో ఆ విషయంలో ప్రాబ్లం ఉండదు. కాలేజెస్ కూడా ఏం దాన్ని ఇవ్వను అనరు, ఎందుకంటే మీ సీటే వాళ్ళ దగ్గర లేదు. ఓకేనా. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. సో ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మీరు కట్టిన అడ్మిషన్ అమౌంట్. సో ఇది వస్తుందా రాదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. సో అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మీరు తీసుకున్న పేమెంట్ స్లిప్ కనుక మీ దగ్గర ఉంటే సో వాళ్ళని వెళ్ళి మళ్ళీ అడగవచ్చు. సో నాకు ఇట్లా థర్డ్ ఫేజ్ సీట్ వచ్చింది వేరే కాలేజ్లో, నేను కట్టిన అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అంటే సో మోస్ట్లీ దే విల్ గివ్. ఓకేనా. సో ఇది మీకు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఈరోజు వీడియోలో. ఒకటి, థర్డ్ ఫేజ్ తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందా అంటే అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం లేదు. ఇక మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళారు అంటే మీరు ఇప్పటివరకు కట్టిన ఫీజు గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఓకేనా. వెబ్సైట్ కన్వీనర్ దగ్గర. సో మీరు క్యాన్సిల్ చేసుకున్నా మీకైతే రిటర్న్ రాదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈ అడ్మిషన్ ఫీ గురించి. ఓకేనా. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే సో కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, అది నచ్చలేదని చెప్పి ఆన్లైన్లో క్యాన్సిల్ కొట్టారంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు 1-2 వచ్చాయి నిన్న ఫోన్స్. ఆన్లైన్లో అంటే మాకు ఫస్ట్ ఫేజ్ సీట్ ఉంటుంది సార్, సెకండ్ ఫేజ్ సీట్ని ఆన్లైన్లో క్యాన్సిల్ కొడితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలానే ఉంటుందని మాకు తెలియకుండా ఇది క్యాన్సిల్ కొట్టాము సార్. ఇప్పుడు చూస్తే నో సీట్ అని వస్తుంది అసలు. అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ పోయింది, సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ పోయింది అంటున్నారు. మీకు ఎప్పుడైతే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో అది ఫైనల్ అని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. బట్ స్టిల్ తెలియని స్టూడెంట్స్ క్యాన్సిల్ కొట్టాక ఇప్పుడు 2 సీట్స్ పోయినాయి. బట్ ఈ ఇష్యూ అయితే రిజాల్వ్ అయింది. ఇట్లా ఆన్లైన్ క్యాన్సిల్ చేసిన ఒక స్టూడెంట్ ఈరోజు డైరెక్ట్ వెబ్సైట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్తే సో అక్కడ వాళ్ళు రిజాల్వ్ చేశారనమాట. సో రేపటి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఏం చేశారు అని అంటే సో ఆ అమ్మాయికి ఇట్లా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు సో దట్ సీట్ అనేది మళ్ళీ ఆ అమ్మాయికి వచ్చేసింది. సో అలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే సో మీరు వెంటనే రేపే వెబ్సైట్ కన్వీనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పుకోండి.
ఓకేనా. సో డెఫినెట్గా రిజాల్వ్ అవుతుంది అది కూడా. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మంచి మంచి స్పీకర్స్ మన ఛానల్స్కి వస్తారు ఫ్యూచర్లో, అండ్ దే విల్ డెలివర్ దేర్ బెస్ట్ ఇన్పుట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video. Till then, keep studying. All the very best.